పసివాడి నిచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఇల్లు కాలుతుంది, ఇది దేవరపాలెం. కొంతకాలం కరెంటు పోయింది, ఏందో వాళ్ళ మా ఇంట్లో ఎలుకలు ఉండవాలనుకున్నా కరెంట్ వచ్చి కరెంట్ అందింది. అది ఏందో అనుకున్నాము, చేసాము. అది వాళ్ళ ఇంట్లో కూడా కొనుక్కలేదు, మేము బయట కొనుక్కున్నాము. మా బండ పోయింది, ఇక పిల్లల్ని బండేసుకుంటాం. మాకు ఏందో అందరూ వచ్చారు, ఇచ్చారు, చేశారు. మాకు అందరికీ న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చారు, న్యాయం చేస్తున్నారు. అంతే సార్, నేను జన్మచేయాలి. ఉండే సానంత డబ్బులు కూడా 20 ఏళ్ళు కాలిపోయి ఉండే సానంత జీరో అంత నాశనం అయిపోయింది. ఇంకా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక లక్ష్యంతో పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఒక 2 రోజుల ముందర దేవరపాలెం గ్రామం నందు 2 పూరి గుడిసెలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్నమైంది. వారి పరిస్థితి ఈ రోజు చూసుకుంటే కట్టుబట్టలతో బయట ఉన్నారు. వాళ్ళకి ఇంట్లో ప్రతి సామాను కూడా ఒక 10,000 రూపాయలు డబ్బులు కూడా వాళ్ళు అంతా పూర్తిగా కాలిపోవడం జరిగింది. వారు రోడ్ల పక్కన ఇవి చెత్త కాగితాలు, ఈ డబ్బాలు ఇవి ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి పరిస్థితి ఆలోచించుకుంటే ఏ పూటకి ఆ పూట వారు ఆ యొక్క కాగితాలు అమ్ముకొని జీవిస్తున్నారు. కాబట్టి ఈ తక్షణం ఇవాళ ఈ దేవరపాలెం గ్రామానికి చెందిన హరిబాబు గారి విషయాన్ని మాకు తెలపగా వెంటనే స్పందించి ఇవాళ వాళ్ళకి మా వంతుగా వాళ్ళకి 2 నెలలకు సరిపడా సరుకులు, బట్టలు, అదేవిధంగా భోజనం ప్లేట్స్, డబర్లు అవి తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయపడిన సాధు వెంకటయ్య గారికి, ప్రమీలమ్మ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ